హలో ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనం ఒక మంచి రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా మనం ఒక కట్ట ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాము. అవి సన్నగా కట్ చేసి ఉంచుకోండి, లేదా నార్మల్గానే కట్ చేసుకోవచ్చు. అది బాగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా, లేదంటే మట్టి ఉంటుంది కదా, గరుగ్గా తగులుతుంది. బాగా వాష్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. కొద్దిగా టేస్ట్ కోసం పుదీనా కొమ్మలు వేసుకోండి. రెండు ఆకులు అయితే సరిపోతుంది. జస్ట్ టేస్ట్ కోసం ముందుగా ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోండి. ఇలా బాగా గట్టతో తిప్పితే ఇప్పుడు వేగినట్టు స్మెల్ వస్తుంది, మనకి తెలిసిపోతుంది. ముందుగా మనం ఒక ఆనియన్ కట్ చేసి ఉంచుకోవాలి. టమాటా అనేది దాంట్లోనే వేసుకోవచ్చు, లేదా ముందుగా కొత్తిమీర మిక్సీ పట్టేటప్పుడు దాంట్లోనే వేసుకోవచ్చు. అల్లం అయినా సరే మిక్సీ జార్లో ముందే పెట్టుకోవచ్చు. నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసేసుకున్నాను డైరెక్ట్గా. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, ఇది మిక్సీ పట్టేసింది. దీన్ని తాలింపులో వేసి బాగా తిప్పండి గరిటెతోటి. అప్పుడు ఉల్లిపాయలు మొత్తం కలిసిపోతుంది బాగా. అప్పుడు పేస్ట్ అనేది బాగా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఉడుకుతూ ఉంటుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం 1 కప్ బాస్మతి రైస్కి 1.5 వాటర్ తీసుకోవాలి. నార్మల్ రైస్కి అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, అందుకే 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది బాస్మతి రైస్కి. చూడండి, గరిటెతో తిప్పితే కొద్దిగా ఎసురు కాగే వరకు ఉంచండి. ఆ ఎసురు కాగిన తర్వాత మనం ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేయండి. నీళ్ళలో వేసి బాగా కలదిప్పండి, అప్పుడు బాగా కలిసిపోతుంది. బాగా బియ్యానికి పడుతుంది కూడా, మసాలాలు కానీ అవి అన్నీ. ఆ వాటర్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. చూడండి, కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. దీన్ని నేనైతే పెరుగు చట్నీతో రైతాతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్.